అశోక్ ఫ్రెండ్స్ మా ఊర్లో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పని అయ్యాము, ఆడుకుంటుంది. వామ్మో, లేకపోతే దమ్ ఖరాబ్ చేస్తుండే. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, మేమైతే మొన్న ఊరికి వెళ్ళాం కదా. ఊరికి వెళ్ళిన తర్వాత అయితే ఇది 3rd డే వ్లాగ్. ఊర్లు కూడా చాలా డెవలప్ అయిపోయినాయి, ఎందుకంటే ఇంకా చెత్త బండి కూడా వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా చెత్త వేసుకోవడానికి అయితే ఎవరి పెంటలు వాళ్ళకి సపరేటే ఉండేది, ఇంకా అందులోనే పోస్తుండే. ప్లేస్లు చాలా వాల్యుబుల్ అయింది కాబట్టి ఇంకా అట్లా పోయనియట్లేదు. ఇంకా చెత్త బండి అయితే వస్తుంది, ఇంకా చెత్త బండిలోనే చెత్త అయితే వేయాలి. ఇంకా అత్తమ్మ నేనైతే ఇంకో ఇంట్లో పనులు చేస్తుంటే ఇంకా కూలోళ్ళు అయితే వచ్చారు చింతపండు పోసుకోవడానికి. ముందటి వ్లాగ్ లో చెప్పాను కదా చింతపండు పొతం చేస్తున్నాం అనేసి. ఇంకా పొతం చేసిన తర్వాత అయితే ఇంక ఇట్లా కూలోళ్ళకి అయితే పోస్తాము. ఈ ఎండకు పోస్తేనే ఇంకా దానికి ఉండే నార పీచు ఉంటది కదా, అదైతే ఈజీగా వెళ్తుంది కాబట్టి ఇంక ఎండకు పోసుకొని అయితే నార అయితే తీస్తారు. మొగం కాడగల ముక్కు కాడగలగా నడుతుడు ఎట్లా తాగుతున్నాను. చింతపండు కొట్టిపించే ప్రాసెస్ అయితే ఇంకా ఊర్లో ఉండే వాళ్ళకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఇంకా నీళ్ళకుంటే అయితే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంకా ఎండ కోసుకొని నార అయితే జీడతారు. ఇదైతే కిలోల లెక్క పోస్తారు. 20 kgs కు మడుము, 10 kgs కి అర్ధ మడుము అని ఉంటుంది. 10 kg ఇంకా నార జీరి కొట్టిపోతే వాళ్ళకైతే 150 రూపీస్. ఇంకా 20 kgs కొడితే ఇంకా 300 అయితే అయ్యింది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే సరదా కోసం అనేసి కొడుతుండే, కానీ అప్పుడైతే ఇంకా 24 రూపీస్ ఏమో ఉంటుండే అద్దం అడుముకి, అంటే 10 kgs కి. ఇప్పుడైతే ఇంకా చాలానే పెరిగింది, 150 రూపీస్ అయ్యింది. నార జీరిన తర్వాత ఇంకా కొట్టే ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఈ మల్లె చెట్టు గుర్తుకుందా, ముందటి వీడియోలలో అయితే ఈ మల్లె చెట్టు చాలా చిన్నగా ఉంటుండే కానీ పూలు అయితే ఫుల్ పూస్తుండే. ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది. మా ఇంట్లో అయితే మా అత్తమ్మకు చెట్లు పెంచడం చాలా ఇష్టము, తను మాత్రమే పెంచుతుంది ఎక్కువగా. ఇంకా కూలోళ్ళకైతే చింతపండు పోసేసిన తర్వాత ఇంకా చేను దగ్గర కూడా ఇంకా చింతపండు రాలిపోయేదైతే ఉంది. ఇంకా అత్తమ్మ మామ అయితే చేనుకి అయితే వెళ్తున్నారు. కొట్టించిన తర్వాత ఇక్కడైతే పోయి అని నాకైతే చెప్పి ఇంకా వాళ్ళైతే వెళ్తున్నారు. ఇంకా మా చిన్న పాప కూడా రెడీ అయింది వాళ్ళ ఎంబడి వెళ్ళడానికి. ఎత్తుకోవడానికి వెళ్తేనేమో వెళ్ళట్లేదు మా చిన్న పాప. ఇంకా వాళ్ళు వెళ్తుంటే అయితే ఇంకా తెను కూడా తయారయ్యింది పోవడానికి. అత్తమ్మ కూడా ఎత్తుకోవడానికి వస్తే ముడుచుకుంటూ అన్నట్టు ముట్టుకుంటే ఏడుస్తుంది. కావాలా మరదలు కావాలా? అగ్గి అగ్గి చిగ్గు వాడతాడు ఫ్రెండ్స్, చిగ్గు వాడతాడు మరదల పిల్లని చూసి. ఇంకా ఈ లడ్డు బాబు గడైతే ఇంకా నా అల్లుడు, ఇంకా అన్న కొడుకు. మా పెద్ద పాప కంటే చిన్నోడు, మా చిన్న పాప కంటే పెద్దోడు. ఇంకా మా చిన్న పాపకి అయితే బావ అవుతాడు, మా పెద్ద పాపకి అయితే బామర్ది అవుతాడు. చాక్లెట్ ఇప్పిస్తా. ప్రస్తుతం అయితే ఇంకా నార జీరిన తర్వాత పండునైతే ఎండబెట్టి ఇలా అయితే కొట్టాలి. గతం వాళ్ళు చేరుకోరు కాబట్టి ఇంట్లోనే కొట్టిస్తుంటాం. మళ్ళీ ఇంకా ఎత్తులు అటు ఇటు పోతే తీసుకురావడం ఇబ్బంది అవుతుందండి. ఇంకా చింతపండు జీరిన తర్వాత కొద్దిసేపు అయితే ఎండబెట్టాలి. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా తినే వాళ్ళు అయితే తినేసి వచ్చిన తర్వాత ఇంకా కొట్టడానికి అయితే కూర్చుంటారు. కొట్టిన ఎంబడే ఇంకా ఎదురేసుడు అయితే ఉంటుంది. ఇంకా ఎంబడెంబడే ఎదుర్కోవాలి, లేదంటే ఇంకా అది గట్టిగా అయిపోయి ఇత్తులన్నీ ఒక దగ్గర అతుక్కుపోయినట్టు అవుతుంది. ఇంకా ఇత్తులని పండుని సపరేట్ అయితే చేసుకోవాలి. సపరేట్ గా చేసుకొని ఏ దానికి అదైతే సపరేట్ గా పోసేయాలి. ఇంకొకప్పుడు అయితే ఇంకా చాలా పట్టుకునేవారు చింతపండు అయితే. ఇంకా దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది, ఇంకా వచ్చే ఆదాయం అయితే తక్కువైపోయింది కాబట్టి ఇంకెవ్వరు అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. చూసినంత ఈజీగా ఏ పని అయితే కాదు, దేంట్లో అయినా కష్టం ఉంటుంది, కష్టం తర్వాతనే ఫలితం ఉంటుంది. ఇంకా ఇది కూడా అంతే, చూసినంత ఈజీగా అయితే చింతపండు రెడీ కాదు, దీని కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇత్తులు అయితే ఇత్తులు రావు, ఇత్తులు కిందికి పోతాయి ఆటోమేటిక్గా, పంట అయితే పైకి వచ్చేస్తుంది. చింతపండు వరకు మార్నింగ్ 11:30 నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ అయితే 6:30 వరకు అయితే అది అయితేనే ఉంది. ఇందాక అయిపోయింది.
ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఇల్లంతా క్లీన్ చేసేసి ప్రాణం పట్టింది కాబట్టి స్నానాలు చేసుకొని మా చిన్న పాపను పడుకోబెట్టేసాను. ఇప్పుడే వంట వేసుకొని తిని పడుకోవడమే. డే 3 అయితే ఇలా గడిచిపోయింది. ఇదేంటో గుర్తుపట్టారా? గ్రేప్స్ చెట్టు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గ్రేప్స్ చెట్టు ఉంది. అది పెట్టినప్పుడు అయితే నేను దీనికి ఏం కాస్తాయిలే అని అనుకున్నాను. అంత ఈజీగా దేన్ని అయితే జడ్జ్ చేయొద్దు. ఈ చెట్టు పెట్టి 2 years పైననే అయిపోయింది. ఇంకా పెట్టిన కొన్ని రోజులకే చెట్టు అయితే చాలా పెరిగిపోయింది. కానీ కాపు మాత్రం కావట్లేదు. అసలు దీనికి కాయలే అనుకున్నాను నేనైతే. ఇంకా అందుకే దేని గురించి అంత తక్కువ అంచనా వేయొద్దు. ఇంకా కష్టం తర్వాత ఫలితం అయితే రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. ఈ చెట్టుకు గుడంగా అంతే. కాయవులే అనుకున్న చెట్టుకే ఇంకా ఇప్పుడైతే ఎన్ని పండ్లు పండినాయో. ఇంకా వాటిని చూసి అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చూసాను గ్రేప్స్ చెట్టు ఇంత దగ్గర నుంచి. మీలో ఎవరైనా గ్రేప్స్ చెట్టుని ఇంత దగ్గర నుంచి వెళ్ళి చూసారా? చూస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.